ప్రభు పేరిట అందరికీ షలోం. నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. నేను 8వ తరగతి చదివే సమయంలో నా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నవి. ఈ లోకంలో చాలామంది అమ్మాయిలు యవ్వన దశలోనే తప్పటడుగులు వేసి తమ జీవితాలను నాశనం చేసుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ నేను యవ్వన దశలోకి రాకముందే సాతాను నన్ను ప్రేరేపించి పాపంలోకి లాగింది. నా స్కూల్లో చాలామంది అబ్బాయిలు నా వెంట పడుతూ ఉండేవారు. అది చూసిన నా స్నేహితులు నువ్వెవరినైనా ప్రేమించవచ్చు కదా అని ప్రేరేపించేవారు. అలా ప్రేమ అనే ముసుగులో ప్రేమ అంటే ఏంటో తెలియని వయసులో ఘోరంగా పాపంలో మునిగిపోయాను. నా లేలేత జీవితాన్ని నా చేతులారా సర్వనాశనం చేసుకున్నాను. నా తల్లిదండ్రులు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చదువుకోమని పంపిస్తే నేను చదువుకోకుండా ఆ సమయాన్నంతా ఎంజాయ్ చేస్తూ తిరిగేదాన్ని. కనీసం ఆడపిల్లనని నాకు ఏమాత్రం కూడా భయం ఉండేది కాదు. అలా ఎంతోమంది అబ్బాయిలతో గుట్టుగా ప్రేమ వ్యవహారం కొనసాగించేదాన్ని. మా సొంత పిన్ని కొడుకైన అన్నయ్యతో పాపం చేయుటకు సాతాను ప్రేరేపించింది. ఒకతను తరచూ నువ్వు చాలా అందంగా ఉంటావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నా వెంట పడుతూ ఉండేవాడు. అతడు చెప్తున్నటువంటి తీయని మాటలకు పూర్తిగా అతని మైకంలో పడిపోయాను. పూర్తిగా అతని మైకంలో ఉన్న నేను అతను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లేదాన్ని. అలా ఇద్దరము కలిసి ఎన్నో చోట్లకు తిరిగాము. నా బర్త్డే రోజున నన్ను తన రూమ్కి తీసుకువెళ్లి కేక్ కట్ చేయించి నా బర్త్డేను చాలా బాగా సెలబ్రేట్ చేశారు. నీ బర్త్డే రోజున నిన్నింత సర్ప్రైజ్ చేశాను కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తావని అడిగాడు. ఎప్పటికైనా తన్నే పెళ్లి చేసుకుని తనతోనే కదా బ్రతికేది అని నన్ను నేను అర్పించుకున్నాను. ఒకరోజు మన పెళ్ళెప్పుడు ఎక్కడ చేసుకుందాము అని అడిగాను. ఆ మాటలు విన్న అతను ఇన్ని రోజులు ఇద్దరము ఎంజాయ్ చేశాంగా, పెళ్లి లేదు ఏమీ లేదు, ఇక నుంచి నీ దారి నీది నా దారి నాది అని నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో నా జీవితం ఏంటో నాకు అర్థం కాక ఎంతో కుమిలి ఏడ్చాను. జరిగిందంతా తెలిస్తే నా తల్లిదండ్రులు ఏమవుతారోనని నా గుండెల్లో బాధను దాచుకుని ఎంతో ఏడ్చేదాన్ని. అటువంటి సమయంలో నా గురించి తెలిసిన ఒక సహోదరి నా బ్రతుకును సరిదిద్దుదామని నన్ను కల్వరి టెంపుల్కి నడిపించింది. సతీష్ అన్నయ్య నాలాంటి యవనస్తుల కోసం వాక్యాన్ని అందించారు. ఆ రోజు విన్న వాక్యం ద్వారా దేవుడు నన్ను గద్దించాడు. జారత్వము, అపవిత్రమైన మాట తీరు, అపవిత్రమైన జీవితము, అపవిత్రమైన కోరికలు, అపవిత్రమైన చేష్టలు చేసేవాళ్ళు నరకానికి పోతారు. కాముకత్వము, కామముతో నిండిపోయిన తత్వము, పిన్ని కూతురు ఎవరో అత్త కూతురు ఎవరో తెలియదు, పెద్దనాన్న కొడుకు ఎవరో మామ కొడుకు ఎవరో తెలియదు, వరస వాయ తప్పి నీచమైన జీవితాన్ని జీవించే కామముతో నిండిపోయిన వాళ్ళు ఇక్కడ లేరా, నరికి వేస్తాడు దేవుడు, జాగ్రత్త. ఆ గద్దింపు వాక్యాన్ని విన్నాక ఇంత చిన్నతనంలోనే ఎంత పెద్ద తప్పులు చేశానో తెలుసుకున్నాను. నా తల్లిదండ్రులను, నా చదువును ఎంత నిర్లక్ష్యం చేశానో గ్రహించాను. అప్పటి నుంచి మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ పరిశుద్ధంగా ఎలా జీవించాలో నేర్చుకున్నాను. ఇప్పుడు నా సమయాన్ని వృధా చేయకుండా శ్రద్ధగా చదువుకుంటున్నాను. నాలా చాలామంది అమ్మాయిలు చిన్న ప్రాయంలోనే వారి శరీరాలను పాడు చేసుకుంటున్నారు. ఈ స్వచ్ఛమైన వాక్యాన్ని విని నేను పరిశుద్ధంగా మారాను. నాలాగే చాలామంది అమ్మాయిలు ఈ వాక్యం విని తమ జీవితాలు సరిచేసుకోవాలని మా అమ్మా నాన్న నా ఖర్చులకిచ్చే డబ్బులను కొద్దిగా దాచి అలా దాచిన డబ్బులతో 2 సార్లు కల్వరి స్వరాన్ని అందించాను. ఈ లోకంలో ఎవరి భయం లేకుండా యవ్వన దశలోనే పాడైపోయిన వారిని ఎంతో మందిని మీరు చూసుంటారు. కానీ ఆ యవ్వన దశ కూడా రాకుండానే సాతాను నన్ను పాపంలో ముంచేశాడు. ఇప్పుడు ఎటువంటి సాతాను శోధనలు లేకుండా దేవునిలో ఆత్మీయంగా బలపరచబడుతూ నా తల్లిదండ్రులు ఆశించినట్లుగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాను. సతీష్ అయ్య గారు మీ జీవితంలో దేవుడు చేసిన మేలులను సాక్ష్యంగా పంచుకోమని చెప్పినప్పుడు ఆ మాటలు విన్న నేను దేవుడు నా జీవితంలో చేసిన మేలులను మీ ముందు సాక్ష్యంగా పంచుకుంటున్నాను. స్వచ్ఛమైన వాక్యాన్ని అందించి నా జీవితాన్ని పరిశుద్ధపరిచిన సతీష్ అన్న గారికి నా నిండు వందనాలు. చిన్న వయసులోనే పాపంలో పడిపోయిన నన్ను ఇంతగా పవిత్రపరిచిన నా యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక.